వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్కమింగ్ మూవీ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా నిలిచింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే జనతా గ్యారేజ్ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత చేసే మూవీపై చాలా కేరింగ్ తీసుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో జై లవకుశ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ హైప్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణకి రెడీ అయింది. ఇక ఈ మూవీలో హైలైట్స్ విషయానికి వస్తే ఇందులో తారక్ త్రిపాఠి అభినయం చేయనున్నారు. అయితే ఈ మూవీలో ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఇప్పుడు ఎన్టీఆర్ కి తలనొప్పి తెస్తుందని అంటున్నారు. అయితే తాజాగా టైటిల్ లోగో రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ లోగోకి భారీ క్రేజ్ వచ్చింది. టైటిల్ పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి క్రియేట్ అవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీలో విలన్ గా కన్నడ హీరో దునియా విజయ్ నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. కొద్ది నెలల క్రితం దునియా విజయ్ చిత్రం మాస్తిగుడి షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు స్టంట్ చేసే వాళ్లు మరణించడంతో కన్నడ ఫిలిం ఛాంబర్ ఆ హీరోను సినిమాల నుండి తాత్కాలికంగా బహిష్కరించింది. ఎన్టీఆర్ మాత్రం బ్యాన్ చేయబడిన ఆ నటుడితో కలిసి సినిమా చేయడం షాకింగ్ గా మారింది. తాజాగా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో దునియా విజయ్ ని తన సినిమాల్లోకి తీసుకోకూడదని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి కాస్త గట్టిగానే వార్నింగ్ వచ్చిందనేది టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్. దీనిపై ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి.